ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా బాగుంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. ఫస్ట్‌గా మాట్లాడదాం బ్లడ్ లైన్ గురించి. సో, మనకి ఈసారి సర్వైవర్ సిరీస్‌లో బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ జరుగుతుందన్న అప్డేట్ అయితే ఉండే. అండ్ ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ప్రెజెంట్ మన రాక్ వీడియో చాలా వైరల్ అవుతుందన్నమాట. సో, ఆ వీడియో ఏందంటే మనకి బ్యాడ్ బ్లడ్‌లో రిటర్న్ చేసిన తర్వాత రాక్ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వచ్చినారు కదా! అండ్ ఆ లైవ్ వచ్చిన వీడియోలో ఒక వీడియో క్లిప్ అనేది చాలా వైరల్ అవుతుందన్నమాట ఈరోజు. అండ్ ఆ వీడియో క్లిప్‌ని మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. About Roman Reigns teaming with Cody Rhodes. What is The Rock thinking about the bloodline and how it feels like this could be civil war happening? అండ్ ఈ వీడియోలో మన రాక్ ఏమంటున్నారంటే కోడీ రోడ్స్ అండ్ రోమన్ రైన్స్ కలిసిపోయినారు. అండ్ ఇదంతా బాలేదు. అండ్ ఇప్పుడు బ్లడ్ లైన్‌లో సివిల్ వార్ మళ్ళీ జరుగుతుందని మన రాక్ అయితే చెప్పినారన్నమాట. రాక్ క్లియర్‌గా చెప్పినారు. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ అండ్ రోమన్ రైన్స్ కలవడం అనేది బ్లడ్ లైన్‌లో సివిల్ వార్‌కి దారి తీస్తుందని రాక్ అయితే క్లియర్‌గా అన్నారన్నమాట. సో, ఇప్పుడు కంపల్సరీగా మనకి సర్వైవర్ సిరీస్‌లో బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మధ్య మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాదు మనకి సోలో సికోవా టీంలో రాక్ ఉంటారు. అండ్ మన సోలో సికోవా క్లియర్‌గా చెప్పినారు కదా! ఇదంతా పార్ట్ ఆఫ్ ద ప్లాన్ అని. సో, మన రాక్ రిటర్న్ చేసిన తర్వాత ఇదైతే చెప్పడం జరిగింది సోలో సికోవా. అండ్ ఇప్పుడు మన రాక్ సోలో సికోవా టీంలో యాడ్ అవ్వచ్చన్నమాట. అండ్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే మన రాకే సోలో సికోవా టీంని నడిపిస్తున్నారని రూమర్స్ అయితే ఉన్నాయి. సో, చూడాలి ఈ సర్వైవర్ సిరీస్‌లో మరి రాక్ సోలో సికోవా టీంలో యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, మనకి అప్పుడు క్లారిటీ అయితే వస్తది. నిజంగానే రాక్ సోలో సికోవా వెనకాలుండి నడిపిస్తున్నాడా లేదా అని. సో, రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. రాకే ఇదంతా చేస్తున్నారని. సో, మనకి క్లారిటీ రావాలంటే కన్ఫర్మ్‌గా సర్వైవర్ సిరీస్ దాకా వెయిట్ చేయాల్సిందే. సో, మనకి సర్వైవర్ సిరీస్‌లో బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ చూడడానికి దొరుకుతది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జే ఉసో గురించి. జే ఉసో రేపు జరిగే ఎన్ఎక్స్టీ షోలోనైతే వెళ్ళబోతున్నారు. అండ్ ఇది అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ మన జే ఉసోనే చెప్పినారన్నమాట. రేపు నేను ఎన్ఎక్స్టీలో వెళ్తానని. అండ్ అంతేకాకుండా మన రేండీ ఆర్టన్ కూడా రేపు ఎన్ఎక్స్టీలో కనిపిస్తారు. మ్యాచ్ అయితే ఉంది రేండీ ఆర్టన్‌కి. సో, రేండీ ఆర్టన్ ఫ్యాన్స్ రేపెవరు ఎన్ఎక్స్టీని మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం షీమాస్ గురించి. సో, మన షీమాస్ ఈరోజు రాలో ఫైట్ చేసినారు కదా! సో, మ్యాచ్ అయిపోయిన తర్వాత మన షీమాస్ ట్విట్టర్‌లో ఒక ఫోటోనైతే షేర్ చేసినారన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మన షీమాస్ బాడీ మొత్తం రెడ్ అయిపోయింది. అండ్ బ్లడ్ కూడా వచ్చింది మన షీమాస్‌కి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి. సో, ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో మనకి మ్యాచెస్ జరిగినాయి కదా! ఒక 5 మ్యాచెస్ జరిగినాయి. అండ్ ఆ 5 మ్యాచెస్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిందన్నమాట. యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. హైలైట్స్ టైప్‌లో. అండ్ ఈ వీడియోస్ అన్నిటికి ఫస్ట్ ప్లేస్‌లో మన రోమన్ రీన్స్ అండ్ కోడీ రోడ్స్ మ్యాచ్‌కి ఎక్కువ వ్యూస్ వచ్చినాయన్నమాట. 2 మిలియన్ ప్లస్ వ్యూస్ అయితే వచ్చినాయి. అండ్ సెకండ్ ప్లేస్‌లో గోల్డ్బర్గ్ వీడియో ఉంది కదా! సో, మన గోల్డ్బర్గ్ అండ్ గుంతర్ సెగ్మెంట్ ఉంది కదా! ఈ సెగ్మెంట్‌కి మంచిగానే వ్యూస్ వచ్చినాయి. అండ్ ఈ సెగ్మెంట్ టాప్ 2లో ఉందన్నమాట. అండ్ టాప్ 1లో రోమన్ రీన్స్ అండ్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఉంది. అండ్ టాప్ 2లో గోల్డ్బర్గ్ సెగ్మెంట్ ఉంది. అండ్ టాప్ 3లో మన రాక్ రిటర్న్ చేసినారు కదా! ఆ వీడియో టాప్ 3లో ఉందన్నమాట. అండ్ టాప్ 4లో రియా రిప్లీ అండ్ లివ్ మోర్గన్ మ్యాచ్ అయితే ఉందన్నమాట. అండ్ టాప్ 5లో మన సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ అయితే ఉంది. సో, ఇవి మన బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ యొక్క టాప్ 5 హైయెస్ట్ వ్యూస్ వచ్చిన మ్యాచెస్ అండ్ సెగ్మెంట్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మర్చండైజ్ గురించి. మీలో ఒకరు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మన జిమ్మీ ఉసో మర్చండైజ్ సేల్ అవుతున్నాయా? సో, ఏ స్పాట్లో ఉన్నారని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ప్రెజెంట్ మర్చండైజ్ సేల్‌లో నెంబర్ 1 పొజిషన్‌లో మన రోమన్ రీన్స్ ఉన్నారు. అండ్ నెంబర్ 2 ప్లేస్‌లో మెయిన్ ఈవెంట్ జే ఉసో ఉన్నారు. అండ్ నెంబర్ 3 ప్లేస్‌లో మన జిమ్మీ ఉసో ఉన్నారు. సో, మన జిమ్మీ ఉసో బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో వేసుకొచ్చినారు కదా టీ షర్టు. సో, ఆ టీ షర్టు మర్చండైజ్ సేల్‌లో టాప్ 3లో ఉందన్నమాట. అండ్ టాప్ 4లో మన సీఎం పంక్ ఉన్నారు. అండ్ టాప్ 5లో జాన్ సినా ఉన్నారు. సో, మన టాప్ 1, టాప్ 2, టాప్ 3లో బ్లడ్ లైన్ మెంబర్స్ ఉన్నారు. ఒరిజినల్ బ్లడ్ లైన్ మెంబర్సే ఉన్నారు. రోమన్ రీన్స్, జిమ్మీ ఉసో అండ్ జే ఉసో. సో, వీళ్ళే ముగ్గురు టాప్ 3లో ఉన్నారన్నమాట. అండ్ అంతేకాదు మన డబ్ల్యూడబ్ల్యూఈ జిమ్మీ ఉసో రిటర్న్ చేసినప్పుడు రోమన్ రీన్స్‌తో మాట్లాడినారు కదా! జిమ్మీ ఉసో రింగ్‌లోకి వచ్చిన తర్వాత రోమన్ రీన్స్‌తో మాట్లాడినారు కదా! సో, ఆ మాట్లాడింది ఏంటిది? అసలు జిమ్మీ ఉసో రోమన్ రీన్స్‌తో ఏమన్నారు? అండ్ రోమన్ రీన్స్ జిమ్మీ ఉసోతో ఏమన్నారో సో, ఆ వీడియోనైతే రివీల్ చేసిందన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం డకోటా కాయ్ గురించి. సో, డకోటా కాయ్ తొందరలోనే రిటర్న్ చేస్తుందని ఇంతకుముందే వీడియోలో చెప్పినాను. అండ్ ప్రెజెంట్ మళ్ళొకసారి టీజ్ అయితే చేసింది డకోటా కాయ్. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ట్విట్టర్‌లో ట్వీట్ అయితే చేసింది. టైము దగ్గర పడ్డది అన్నట్టుగా. సో, తొందరలోనే డకోటా కాయ్ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాన్సన్ రీడ్ గురించి.
సో మనకి ఈరోజు రాలో సెత్ రాలిన్స్ మన బ్రాన్సన్ రీడ్కి ఛాలెంజ్ అయితే చేసినారు. సో నువ్వే చెప్పు డేట్ అండ్ టైం మన ఇద్దరం ఫైట్ చేద్దామని మన సెత్ రాలిన్స్ బ్రాన్సన్ రీడ్కి చెప్పినారు కదా. సో మన బ్రాన్సన్ రీడ్ రియాక్షన్ అయితే ఇచ్చేసినారనమాట. నేను వస్తున్నాను, నువ్వు కొంచెం వెయిట్ చేయి అన్నట్టుగా ట్విట్టర్లో ట్వీట్ అయితే చేసినారు బ్రాన్సన్ రీడ్. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డేమియన్ ప్రీస్ట్ అండ్ ఫిన్ బ్యాలర్ గురించి. వీళ్ళ మధ్య మ్యాచ్ అయితే జరిగింది బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో. అండ్ ఇక్కడతో వీళ్ళ రైవల్రీ ఎండ్ అయిందా అంటే కాలేదు. అండ్ ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన ఫిన్ బ్యాలర్ క్లియర్గా చెప్పినారు, సో ఇది ఎండ్ కాలేదు, నేను మళ్ళీ వస్తా అని ఫిన్ బ్యాలర్ క్లియర్గా చెప్పినారు. మన WWE వీడియోని అయితే రిలీజ్ చేసిందన్నమాట. సో కంపల్సరీగా వీళ్ళ మధ్య మళ్ళీ మ్యాచ్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఫిన్ బ్యాలర్ ఇప్పుడు డీమన్ క్యారెక్టర్లో వస్తే బాగుంటుందని అంటున్నారు. సో చూడాలి, మరి రూమర్స్ అయితే వస్తున్నాయి డీమన్ క్యారెక్టర్లో వస్తారని. సో మరి డీమన్ క్యారెక్టర్లో వస్తారా రారా అని తెలుసుకోవాలంటే మనం ఇంకా కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిందే. అండ్ వీళ్ళ మధ్య ఫ్యూడ్ అయితే ఎండ్ అవ్వలేదు, సో ఇంకా నడుస్తుంది. సో అప్కమింగ్ రాలో మనకి వీళ్ళ మధ్య ఫ్యూడ్ అయితే కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడడం రా షో గురించి. సో ఈ రోజు నుండి రా అనేది 2 hours వస్తుంది అన్నమాట. అండ్ చాలామంది డిసప్పాయింట్ అయినారు రా 2 hours రావడంతో. అండ్ నెక్స్ట్ ఇయర్ నుండి 3 hours వస్తుంది మనకి. రా అనేది నెక్స్ట్ ఇయర్ నుండి నెట్ఫ్లిక్స్లో వస్తుంది కదా. సో అప్పటి నుండి మళ్ళీ మనకి రా 3 hours వస్తుంది. అండ్ ఆ షో ఫస్ట్ షో మనకి నెట్ఫ్లిక్స్లో వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువసేపు టెలికాస్ట్ చేపిస్తారంట. మనకి ఇప్పుడు స్మాక్ డౌన్ USA నెట్వర్క్ పైన వచ్చినప్పుడు ఒక 10 minutes ఎక్కువ వచ్చింది, ఒక 7-10 minutes ఎక్కువ వచ్చింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రా అనేది నెట్ఫ్లిక్స్లో వచ్చినప్పుడు కూడా సో కొంచెం ఎక్కువసేపు టెలికాస్ట్ చేపిస్తారన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇయర్ రా కిరాక్గా ఉంటుందంట. సో మామూలుగా ఉండదంట నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ రా అనేది. సో చూద్దాం మరి ఏ విధంగా బుక్ చేస్తారో. కంపల్సరీగా జాన్ సీనా వస్తారు, మేబీ రాక్ కూడా రావచ్చు. అండ్ అదేవిధంగా రోమన్ రైన్స్, కోడీ రోడ్స్ కూడా ఆ రా షోకి అటెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అకార్డింగ్ టు లేటెస్ట్ రూమర్స్ అండ్ అప్డేట్స్ ప్రకారం. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లాస్ట్ వీక్ స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి. అండ్ లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్కి టోటల్ 1.518 million వ్యూవర్షిప్ అయితే వచ్చింది. అండ్ అంతకుముందు జరిగిన స్మాక్ డౌన్కి 1.568 million వ్యూవర్షిప్ అయితే వచ్చింది. అండ్ అంతకుముందు జరిగిన స్మాక్ డౌన్తో అండ్ లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్ని కంపేర్ చేస్తే కొంచెం తక్కువనే వ్యూవర్షిప్ వచ్చింది, బట్ ఇంచుమించు సేమే, అంటే మనకి 1.5. అండ్ దాని తర్వాత నెంబర్స్లో చేంజ్ ఉంది తప్ప. సో మనకి ఓవరాల్గా లాస్ట్ వీక్ అండ్ అంతకుముందు జరిగిన స్మాక్ డౌన్కి 1.5 million వ్యూవర్షిప్ ఉంది. సో చాలా తక్కువ వస్తుంది వ్యూవర్షిప్. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన వ్యూవర్షిప్ అయితే ఇది కాదన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రైబ్యాక్ గురించి. సో రైబ్యాక్, డ్రూ మ్యాకెంటైర్ అండ్ CM Punk మ్యాచ్ పైన రియాక్షన్ అయితే ఇచ్చేసినారు. సో మన డ్రూ మ్యాకెంటైర్కి ఇంజరీ అయింది కదా మ్యాచ్లో. సో మన డ్రూ మ్యాకెంటైర్కి చాలా బ్లడ్ వచ్చింది. అండ్ దీని గురించి మన రైబ్యాక్ రియాక్షన్ అయితే ఇచ్చేసినారన్నమాట. రైబ్యాక్ ఏమన్నారంటే సో ఎవరైనా సరే CM Punkతో ఫైట్ చేసినప్పుడు కొంచెం మంచిగా చూసుకొని ఆడాలి. ఎందుకంటే మన CM Punk అంటే అపోనెంట్స్ గురించి పట్టించుకోరు. చూసారు కదా ఏ విధంగా అటాక్ చేసినాడో. బట్ నేనైతే అలా చేయను, నా అపోనెంట్స్ గురించి కొంచెం కేర్ తీసుకుంటాను. సో వాళ్ళ లైఫ్ని దృష్టిలో పెట్టుకుని నేను ఫైట్ చేస్తాను అన్నట్టుగా రైబ్యాక్ అయితే అన్నారు. అండ్ దీనిపైన మీరేమంటారు? అంటే ఇప్పుడు CM Punk కావాలని చేసిర్రా? సో కావాలని అయితే చేయలేదు. సో అది స్క్రిప్ట్లో భాగం, దెబ్బ తగిలింది, బ్లడ్ అయితే వచ్చింది, అది కావాలని అయితే చేయలేదు కదా CM Punk. బట్ మన రైబ్యాక్ అయితే ఏమంటున్నారంటే CM Punkతో ఫైట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫైట్ చేయాలని రైబ్యాక్ అయితే అంటున్నారు. అంటే ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు రైబ్యాక్ చెప్పింది కరెక్టేనా? మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డామినిక్ మిస్టీరియో గురించి. రీసెంట్గా డామినిక్ మిస్టీరియోని ఒక క్వశ్చన్ అయితే అడిగినారన్నమాట. సో రాక్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రిటర్న్ చేసినారు కదా, సో మీరు మళ్ళీ రాక్ రిటర్న్ కోసం వెయిట్ చేస్తున్నారా అంటే సో డామినిక్ మిస్టీరియో ఏమని రిప్లై ఇచ్చినారంటే సో రాక్ తన లైఫ్లో చేసిన మంచి పని ఏంది అంటే మమ్మీ 2లో యాక్ట్ చేయడం. సో అది తప్ప రాక్ వేరే మంచి పని చేయలేదన్నట్టుగా డామినిక్ మిస్టీరియో రియాక్షన్ అయితే ఇచ్చేసినారు. సో ఇప్పుడు అక్కడ అడిగిన క్వశ్చన్కి అండ్ డామినిక్ మిస్టీరియో చెప్పిన ఆన్సర్కి అసలు సంబంధం లేదు. సో వేరే విధంగా చెప్పేసినారు మన డామినిక్ మిస్టీరియో. అండ్ నెక్స్ట్ మాట్లాడడం న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ గురించి. సో ఇప్పుడు మనం న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ అంటే జిల్లా ఫటు, హికులియో అండ్ లాన్స్ అనవై, సో వీళ్ళే అనుకుంటున్నాం మనమైతే. అండ్ దీనిపైన మన జేవుసో ఒక మాటనైతే చెప్పినారన్నమాట. సో మన జేవుసో ఏమంటున్నారంటే సో ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ అనే వాళ్ళు ఓన్లీ జిల్లా ఫటు, హికులియో అండ్ లాన్స్ అనవై, సో వీళ్ళే అనుకుంటున్నారు. అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే అనవై ఫ్యామిలీలో చిన్న పిల్లలు ఉన్నారో 10-15 years ఉన్న పిల్లలు ఉన్నారో సో వాళ్ళు కూడా ఇన్ ఫ్యూచర్లో WWE వస్తారు, బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో ఉంటారు అన్నట్టుగా. అండ్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ లెగసీని
ముందుకు తీసుకెళ్తారు అన్నట్టుగా మన జేవుసో చెప్పినారన్నమాట. అండ్ ఇప్పుడు మనకి బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఎప్పుడైతే ఎండ్ అవుతుంది అనుకుంటామో అప్పుడే ఒక కొత్త కథ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఒక నెవర్ ఎండింగ్ స్టోరీ లైన్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ అని చెప్పాలి. అండ్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఎప్పుడు ఎండ్ అవుతుందో ఎవ్వరికీ క్లారిటీ అయితే లేదన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రా గురించి. సో నెక్స్ట్ వీక్ రా అనేది ఆల్రెడీ టేప్ చేసేసినారు. ఈ రోజే రా అనేది టేప్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ రాది కూడా. అండ్ వీడియోస్ అన్ని సోషల్ మీడియాలో రిలీజ్ అయిపోయినాయి. అండ్ నేను స్పాయిలర్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేసినారు. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. బట్ నేను వీడియోస్ రివీల్ చేయను. వీడియోస్ అన్నీ వచ్చేసినాయి మన మ్యాచెస్వి నెక్స్ట్ వీక్ రావి. అండ్ వీడియోస్ అయితే రివీల్ చేయను. అండ్ నెక్స్ట్ వీక్ రావాలనే చూసుకుందాం ఆ వీడియోస్ అన్నిటిని మ్యాచెస్ని. బట్ స్పాయిలర్స్ చెప్తాను. స్పాయిలర్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి వెళ్ళి చూడండి. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.